అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంగ్లీష్ వాడు వచ్చాక రాముడు ఒక పాత్రయ్యాడు, కానీ అంతవరకు రాముడు మన దినవారి చర్యల్లో మన వెంట నడిచే దేవుడు. మన విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగుపోస్తే రాముడు, ఆనందం నడిస్తే రాముడు. వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దిగివచ్చిన మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగ రాముడు, ఎన్ని యుగాలు దొర్లిపోయాయి, అయినా మన మాటల్లో, మన చేతల్లో, మన ఆలోచనల్లో అడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామలాలి మేఘ శ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే అక్షరాలు మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ. భరించలేని కష్టానికి పర్యాయపదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటిని వాడిని పొగడాలంటే రాముడు. కష్టం గట్టెక్కి తారక మంత్రం శ్రీరామనామం. విష్ణు సహస్రనామం చెప్పి తీరిక లేనప్పుడు అనాల్సిన మాట శ్రీరామ రామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖశాంతులకు పర్యాయపదం రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆజానుబాహుడి పోలిక రాముడు. అన్ని ప్రాణులను సమానంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడి. ఆదర్శ దాంపత్యానికి సీతారాములు. గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు. వశిష్ఠ విశ్వామిత్రుడు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు హనుమ చెప్పారు. సంగీత సారం రాముడు రామదాసు త్యాగయ్య చెప్పారు. నాలుక మీదుగా తాగాల్సిన నామామృతం రామనామం. పిబరీ రామరసం అని సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు. నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు. చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు. చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. జన్మ తరించడానికి రాముడు. మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడనని అడిగినట్లుంది అంటారు. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అంటారు. జవదాటానికి వీళ్ళైన ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ లక్ష్మణ రేఖ అంటారు. ఎంతమంది ఎక్కినా ఇంకా కొంచెం మిగిలితే అదొక పుష్పక విమానం అంటారు. కబలించే చేతులు చేష్టలను కబంధహస్తాలు అంటారు. వికారంగా ఉంటే శూర్పణఖ అంటారు. చూసి రమ్మంటే కాల్చి రావడాన్ని హనుమ అంటారు. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు అంటారు. మెలకువలేని నిద్రను కుంభకర్ణుడి నిద్ర అంటారు. పెద్ద ఇల్లు ఉంటే లంకంత ఇల్లు అంటారు. ఎంగిలి చేసి పెడితే శబరి అంటారు. ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋషిశృంగుడు అంటారు. అల్లరి మొక్కకు నిరంతరం కిష్కిందకాండ అంటారు. విషయ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. పితూరిలు చెప్పేవారందరినీ మందరులే అంటారు. సాయం చేసినప్పుడు ఉడతా భక్తి అంటారు. కార్యాన్ని సాధించినప్పుడు హనుమయుక్తి అంటారు. గొడవకు దిగితే వాళ్ళను లంకిని అంటారు. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేదాన్ని రావణ కాష్టలే. సీతారాములు తిరగని ఊర్లు తెలుగు నేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊర్లో తిండి తిని ఉంటారు, ఒక ఊర్లో పడుకొని ఉంటారు, ఒక ఊర్లో బట్టలు ఉతుక్కొని ఉంటారు, ఒక ఊర్లో నీళ్లు తాగి ఉంటారు. ఒంటిమిట్టది ఒక కథ, భద్రాద్రిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అందుకే కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు, హిందూయిజం ఒక మతం కాదు, అది మన జీవన విధానం. అప్పటికి ఇప్పటికీ దక్షిణ ఆసియా దేశాల్లో ఇస్లాం, బౌద్ధ మతాలను ఆచరించిన వారి దైనందిన జీవిత విధానంలో రామాయణం ఎంతగా పెను వేసుకొని పోయి ఉందో ఇప్పటికీ మనం చూడొచ్చు.
రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తున్నారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామం ఫలితం కూడా లభిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.